అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంట్లో ఉన్న వారందరూ బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? ఈరోజు ఒక కారణం చెప్పనా? దేవుని స్తుతించడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈరోజు మనమందరం సజీవుల లెక్కల్లో ఉన్నాం. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నా మాటలు వినగలుగుతున్నారు. మీ రక్త సంబంధులు, అలాగే మీకు కావాల్సిన వారు, మీకైన వారు, అలాగే మీ కోవర్కర్స్, ఇంటి పక్కన వారు కానీ ఎవరైనా కూడా మనం చూసినట్లయితే సంతోషంగా ఉండడానికి దేవుడు ఒక కారణం మనకి దయచేసి ఉన్నాడు. అది దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వరము. కాబట్టి మనం స్తుతిద్దాం. 68వ కీర్తన 20వ వచనము, దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇది నిజంగా అద్భుతమైన వాగ్దానం అండి. ఎంతోమంది చనిపోతున్నారు కదా, అకాల మరణాలు, భయంకరమైన ట్రాజిక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అసలు ఊహించలేనంతగా చూస్తూ ఉంటున్నాం కదా. ఎన్నో న్యూస్ ఆన్ చేస్తే లేక న్యూస్ చదివితే ఎన్ని మరణాలు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలో పెట్టాడు. నిజంగా మరణము తప్పించుట యెహోవా వశము. ఒకసారి అంట సృష్టి యావత్తు అనుకుంటున్నాయంట మనందరిలో శక్తివంతమైనది ఇది అని. అప్పుడు అందరూ ఒకటే మాట మీద ఒప్పుకున్నారు, ఏంటంటే మనందరినీ కాల్చగలది అగ్ని మాత్రమే. అగ్ని శక్తివంతమైనది కాబట్టి అగ్నిని, దాని యొక్క పవర్ మనకు తెలుసు కాబట్టి దాన్ని మనకు అధిపతిగా పెట్టుకుందామని అగ్ని దగ్గరికి వెళ్తాయి. అగ్ని, మా అందరికంటే నీకు ఎక్కువ శక్తి ఉంది కాబట్టి మా అందరికంటే నువ్వు చాలా చాలా బలమైన దానం అని చెప్తారు. అప్పుడు అగ్ని అంటది, నన్ను ఆర్పేది ఒకటి ఉంది, దాని పేరే నీరు, వాటర్. నేను ఎంత మంటలుగా నేను పైకి ఎగిసినా కూడా నన్ను ఆర్పజాలేది నీరు మాత్రమే అంటది. నీటి దగ్గరికి వెళ్తే నాకు శక్తి లేదు, కానీ నాకంటే గొప్పవాడు సూర్యుడు, నన్ను ఆవిరి చేసేస్తాడు. అప్పుడు అందరూ సూర్యుని దగ్గరికి వెళ్ళి అందరికంటే నువ్వు చాలా శక్తివంతుడు కదా అని అన్నప్పుడు, కానే కాదు, మేఘాలు నన్ను కప్పేస్తాయి కాబట్టి అవే నాకంటే శక్తివంతమైనవి అని చెప్తాయి. మేఘాలు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మేఘాలు ఇలా అంటే, మేము కూడా కాదు, గాలి ఎటు వీచితే అటు మమ్మల్ని తీసుకెళ్తుంది కాబట్టి మాకంటే శక్తివంతమైనది గాలి. గాలి దగ్గరికి వెళ్తే గాలి అంటది కదా, నేను చెట్లను పెకిలించగలను, సముద్రాలను అలలతో ఉప్పొంగించగలను, కానీ పర్వతాలు నన్ను అడ్డుకుంటాయి కాబట్టి పర్వతాలు నాకంటే శక్తివంతమైనవి అని చెప్తుంది. అయితే అందరూ పర్వతాల దగ్గరికి కూడా వెళ్తే, పర్వతాలంటే మేము కూడా శక్తివంతులం కాదు, మనిషి మమ్మల్ని తవ్వగలుగుతాడు, పేల్చగలుగుతాడు, ముక్కలు చేయగలుగుతాడు కాబట్టి అందరికంటే శక్తివంతులు మనిషి అని చెప్తాడు. అప్పుడు మనిషి దగ్గరికి వెళ్తే మనిషి చెప్తాడు, అవును, నేను సముద్రాన్ని జయించాను, పర్వతాలను ఎక్కగలుగుతాను, అంతరిక్షంలోనికి వెళ్తాను, కానీ నేను జయించలేనిది ఒక శత్రువు, అది ఏంటంటే మరణం అని చెప్తాడు. అప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి, మరణమా, నీవు అందరికంటే శక్తివంతువు, ఎందుకంటే అందరూ భయపడతారు కాబట్టి నువ్వే అందరికంటే శక్తివంతుడు అన్నప్పుడు మరణం అంటది గర్వంగా, రాజులను, చక్రవర్తులను, వీరులను, ధనవంతులను, పేదవారిని అందరినీ నేను జయించాను, నా చేతుల నుండి తప్పించుకునేవాడు ఎవరు లేరు, అందరినీ నేను జయించగలిగాను, కానీ నా చేతుల నుండి తప్పించుకున్న వారు ఒకరు ఉన్నారు, ఆయనే సమాధిలో దిగాడు, అధికారాన్ని విరగొట్టాడు, 3వ రోజు తిరిగి లేచాడు, ఇప్పుడు నా తాళపు చెవులు ఆయన చేతులు ఉన్నాయి, ఆయనే యేసు క్రీస్తు అని చెప్తాడు. ప్రకటన 1:18 ప్రకారం నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తానని ఇంకో మాట చెప్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మరణాన్ని జయించగలది దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆ యేసే మనకి ఒక కృపావరం ఇస్తూ మనల్ని సజీవ లెక్కలో మనల్ని పెడుతున్నాడంటే ఆయనను స్తుతించండి. ఈరోజు ఏమి గుర్తుపెట్టుకోకండి, మీ చింత యావత్ ఆయన మీద వేసేయండి. మరణాన్ని జయించడంటే ప్రతి చిన్న చిన్న సమస్య కూడా ఆయనే జయిస్తాడు. మరణం జయించడం ఎవ్వరి వశం కాదు, దేవుని వశం మాత్రమే. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మరణాన్ని జయించగల దేవుడవు నాయనా. అయ్యా, అంతేకాదు నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు నాయన ప్రభ. ఈరోజు మేము మరణాన్ని జయించి జీవంలో మేము ఉన్నామంటే అయ్యా నాయన ప్రభ, ఈ ఉదయం మేము
అయ్యా కళ్ళు తెరిచి చూసి మా యొక్క పనులలో మేము నిమగ్నం అవ్వడానికి మా యొక్క నైనా పనులకు, మా ఇంటి పనులకు, బయట పనులకు అన్నీ చేసుకోవడానికి శక్తిని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా, గొప్ప జయమును అయ్యా వారికి దయచేయమని మరొక్కసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మరణాన్ని నీ వశం పెట్టుకొని, దాని తాళ చేతులు నీ వశం పెట్టుకొని మమ్మల్ని నాయన ప్రభా తండ్రి యేసయ్యా నూతనమైన రోజులో, నూతనమైన అవకాశంలో చేర్చినందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే మై గాడ్ కాంకర్డ్ డెత్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.